ప్రార్థన చేయప్ప. ప్రార్థన చేయప్ప. ఎవరు ఈరోజు వెంకటేష్ గారన్నా? అవును. రాలేదేమో. లేదు, వచ్చినట్టున్నాడు. ఇందాక వచ్చినట్టుండే మళ్ళీ కట్ అయిందా ఏం తెలీదు. సరే, వెంకటేష్ లేడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు ఎవరో పక్కన సాక్షాత్. పడతండి, వాళ్ళు పడద్దండి. పక్కన మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తే రికార్డింగ్ లో డబల్ అవుతుంది. ఎవరో ఇంకోరు పడతాంటే. తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. తిరుగుచు తిమ్మరులౌటే ఎరుకను బంధము విడువదయా. పరిపూర్ణము నేనెవరని ముందర నరయక ముద్రలు జూతురయా. మురియుచు ప్రాణాయామము జపములు మరుగున ధ్యానము జేతురయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. తిరుగుచు తిమ్మరులౌటే ఎరుకను బంధము విడువరయా. సాధన లేదని పలుకుచు సోహము బొదను నిష్టలు జేతురయా. ఛేదించక భ్రూ మధ్యన జూతురు చేతన జడరు పేలనయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. తిరుగుచు తిమ్మరులౌటే ఎరుకను బంధము విడువదయా. ఒక్కటి ఉంటే అధికం భౌతన లెక్కకు పరిమితి నుండదయా. ఒక్కడే బ్రహ్మం వనతనతో నిలదృక్కుకు దృశ్యం బేకమయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. తిరుగుచు తిమ్మరులౌటే ఎరుకను బంధము విడువదయా.
తనువుకు ముందర నెచ్చట నుంటిమి తనువున రావడమేలనయా. తనువును విడచితే ఉండేదెచ్చట తన గురుతే మౌగాంచరయా. తనువుకు ముందర నెచ్చట నుంటిమి తనువున రావడమేలనయా. తనువును విడచితే ఉండేదెచ్చట తన గురుతే మౌగాంచరయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. తిరుగుచు తిమ్మరులౌటే ఎరుకను బంధము విడువదయా. శబ్దము చెవిటికి రూపము గ్రుడ్డికి నద్దిని మూగకు వేదమయా. దగ్ధము ప్రకృత్యన దేహము నిరుగదు శుద్ధము నిజ గురు మర్మమయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. తిరుగుచు తిమ్మరులౌటే ఎరుకను బంధము విడువదయా. సాక్షిని నేనని పలికిన నెవరది సాక్షియు నెవరికి తెలియదయా. సాక్షిని నేనని పలికిన నెవరది సాక్షియు నెవరికి తెలియదయా. దీక్షలు మూటిని నెరుగక గురువరు శిక్షను పొందక తెలియదయా. దీక్షలు మూటిని నెరుగక గురువరు శిక్షను పొందక తెలియదయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. తిరుగుచు తిమ్మరులౌటే ఎరుకను బంధము విడువదయా. సాటియులేనిది సద్గురు పూర్ణము బుటకమును విడి నెరుగరయా. సాటియులేనిది సద్గురు పూర్ణము బుటకమును విడి నెరుగరయా. సూటిగా శ్రీ భూమానందుని కృపమేటి గోప్యమునుగాంచరయా. పరిపూర్ణము గురు కరుణను నెరుగక తిరిగిన మోక్షము దొరకదయా. తిరుగుచు తిమ్మరులౌటే ఎరుకను బంధము విడువదయా. జై గురు. బోలో శ్రీ సుగ్మరాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. కాబట్టి ఎవరికైతే ఈ పరమాత్మ, ఈ ప్రత్యేగాత్మ, ఆ పరమాత్మ రెండు వేరువేరు కాదు, రెండు ఒక్కటే అనేది సాంఖ్య విచారణ ద్వారా ఎవరికైతే నిరూపణ అవుతుందో, ఆ రెండు ఒక్కటేనని ఏ సాధన చేత అయితే నిరూపించబడి నేను అదేను అని తెలియబడుతున్నటువంటి దాంట్లోకి ఏదైతే పోతావో అది దాని పేరే తారకము. తారకం యొక్క అనుభవ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే నిర్ణయంగా చెప్పగలుగుతారు ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ ఎలా ఒకటయ్యారు అనేటువంటిది. నీ లేక విచారణ చేసినప్పుడు నీ స్వరూపంగా ఉన్నది పంచభూతాత్మకమైనటువంటి దేహంలో ఏ ఏ పనులు ఏ ఏ చక్రాల ద్వారా చేస్తుంటే ఆఖరికి సహస్రారంలో ఎక్కడైతే ఈ సంకల్పాలకు కారణమైనటువంటి చైతన్యం కలుగుతుందో అది అక్కడే ఉంది. అక్కడే పరమాత్మ స్వరూపం కూడా అక్కడే ఉంది. ఆత్మస్వరూపానికి కారణమైనటువంటి ప్రకాశం అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది. అదే చైతన్యం విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వానికి ప్రకాశం కలగజేస్తున్నటువంటి పరమాత్మ స్థితిలో కూడా ఉంది. అక్కడ మళ్ళీ వేరువేరుగా
పనులు నిర్వర్తిస్తున్నందువల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే 3 పనులు చెప్పారు. మూడవి చేస్తున్నటువంటి వేరు దానిని జయించడానికి తగినటువంటి ప్రకాశం కూడా పరమాత్మ నుంచే ఆ 3 స్థితులకు అందుతోంది. అవి 3 వేరు స్థితులుగా ఉన్నాయి తప్ప ముగ్గురు వేరు వ్యక్తులు నిర్వర్తించడం లే. పరమాత్మ స్వరూపంగా ఉన్నవే 3 రూపాలుగా నిర్వర్తిస్తూ ఉన్నాయి. మరి ఎట్లా ఈ వాళ్ళ నిర్ణయంగా చెప్పగలిగేటువంటి ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ ఎలా ఒక్కటయ్యారు? సాంఖ్య విచారణ చేసేటప్పుడేమో విచారణ పద్ధతిలో చెప్పాము. విచారణ పద్ధతిలో ఏం చెప్పాము అంటే ఈ 4 ఆ 4 ఒక్కటే. నీలో ఉన్నటువంటి 4గా ఉన్నటువంటి నీ 4 ఆ 4 అనేటువంటి తనువులు 4 తనువులుగా నీలో ఉన్న స్థూల సూక్ష్మ కారణ మహాకారణ, అక్కడ కూడా స్థూల సూక్ష్మ కారణ మహాకారణ. ఇక్కడ పొందుతున్న అవస్థలేమో విషుడు పొందుతున్నాడు, తైజస్సుడు ప్రాజ్ఞుడు ప్రత్యేగాత్మగా ఉన్నాడు. ఈ 3 అవస్థల్ని గుర్తించినటువంటి 3 అవస్థలకి సాక్షిగా అవస్థాత్రయ సాక్షి. ఈ అవస్థాత్రయ సాక్షి అక్కడ కూడా 3 అవస్థలకి అవస్థాత్రయ సాక్షిగా ఉన్నాడు. అక్కడ అవస్థాత్రయ సాక్షిగా ఉన్నవాడు ఏమిగా ఉన్నాడు? అక్కడ అవస్థాత్రయ సాక్షిగా అంటే ప్రత్యేగాత్మ ఇక్కడైతే ప్రత్యేగాత్మగా ఉన్నాడు అవస్థాత్రయ సాక్షిగా, అక్కడ పరమాత్మగా ఉన్నాడు. మరి సాంఖ్య విచారణ చేసేటప్పుడు వేరుగా చెప్పాము. ఈ 4 ఆ 4 ఒక్కటేనని, ఇది వెష్టి అది సమిష్టి అని. అది మీ ఊరు అడ్రస్ చెప్పడం లాంటిది. మీ ఊరు అడ్రస్ అంటే మీ ఊరు ఎవరు నువ్వు అంటేనే ఫస్ట్ ఊరే అది, బజారే అది, అక్కడ మీ ఇల్లే అది, దాంట్లో నువ్వెవరు, ఆ ఇంటికి యజమానివి. అట్లా డీటెయిల్స్ వచ్చేదలికే ఏమవుతుంది? కాబట్టి ఇక్కడ అడ్రస్ చెప్పారు. అక్కడ సమిష్టికేమో సమిష్టిగా ఉన్నదానికి ఒక అడ్రస్ చెప్పారు. అందులో మళ్ళీ విడదీస్తే ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ మీ ఊరు అడ్రస్ చెప్పడము అని అంటే స్థూలంగా మీ ఊరే అది, ఫలానా ఊరు. మళ్ళీ వివరాలు లేకపోయినారనుకో, ఇక శరీరము ఈ ఊర్లో కదా బజార్లు, మళ్ళా అక్కడ ఇండ్లు, అక్కడ దాంట్లో ఉండే యజమాని వచ్చినట్టే ఇక్కడ ఏమవుతుంది? తారకంలో నీ శరీరం అనే అడ్రస్సు, దాంట్లో నీ అడ్రస్ అది, నేనని పలుకుతున్న దాని అడ్రస్. నేనని పలుకుతున్న దాన్ని మళ్ళీ తారకంలో తరింపజేసే, తారకం అంటే తరింపజేసేది. ఆ తారకం ఎక్కడి నుంచి ఎక్కడికి తరించాలి? తారకంలో నీ అడ్రస్ అంతా దీంట్లో ఉంది. కాబట్టి ప్రత్యేగాత్మ నిర్ణయం నుంచి పరమాత్మ నిర్ణయం వరకు తరించాలి. ప్రత్యేగాత్మ నిర్ణయం స్థాయిలో నుంచి పరమాత్మ నిర్ణయం వరకు తరిస్తే మళ్ళీ నేను ప్రత్యేగాత్మను 3 అవస్థలను గుర్తిస్తున్నటువంటి అవస్థాత్రయ సాక్షిగా ఉండి వ్యవహారం చేసినప్పుడు వ్యవహరిస్తున్నా కానీ నిజానికి నేనే స్వరూపుణ్ణి అంటే ఆ సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుణ్ణి తెలుసుకుంటే జీవభావం విదిలితే. అయితే ఈ తారకం అనేది తెలుసుకొని, తన రకం తెలుసుకొని, తనలో కలుగుతున్నటువంటి ఎక్కడ సంకల్ప వికల్పాలు పుడుతున్నాయో అక్కడి వరకు నువ్వు విచారణ చేసి నీ సహస్రారంలో నీ స్థితికి ఎక్కడ పుడుతున్నదో ఈ సర్వమును గుర్తెరుగుతున్నటువంటి తెలివి ప్రకాశం ఇవంతా ఎక్కడ కలుగుతున్నాయో అక్కడ దాకా నువ్వు విచారించగలిగితే, తారకంలో నువ్వు తరిస్తే అంటే నువ్వే తానే పరమాత్మనన్న స్థితి తెలుసుకుంటే, ఆ తరింపు చేస్తున్నటువంటి దాంట్లో ప్రత్యేగాత్మ పరమాత్మ నిర్ణయం 2 ఒక్కటేననే నిర్ణయం నీకు కలుగుతుంది. కాబట్టి అయితే ప్రత్యేగాత్మ నిర్ణయం నుంచి పరమాత్మ నిర్ణయం వరకు తరించేదేమో తారకం వల్ల, తారకం తెలుసుకొని ధరిస్తారు. అయితే మరి అమనస్కం అని ఎందుకు పేరు పెట్టవలసి వచ్చింది? అమనస్కం అనేది ఒకటి ఉంది కదా, 3వది అయినటువంటిది అమనస్కము. దీంట్లో ఈ నిష్కామ కర్మ చేయడం ద్వారా, నిత్య జీవితంలో అనుష్ఠానం చేయడం ద్వారా, చేయడం అంటే అదేదో మామూలుగా చేయడం కాదది. నిష్కామ కర్మను అనుష్ఠాన విధిగా స్వీకరించాలి. ఆ 3వదైనటువంటి అమనస్కం ఎందుకు చెప్పారంటే నిష్కామ కర్మ చేయాలి. మనసుతో నువ్వు సంకల్పించినటువంటి, మనసులో కలిగినటువంటి కోరికలతో కూడుకున్నటువంటి ప్రయోజనం కొరకు చేసేటువంటి కర్మ కాదు, నిష్కామ కర్మ చేయాలి అంటున్నాడు.
మూడోదైనటువంటి అమనస్కంలో. నిష్కామ కర్మ చేయాలంటే నిత్య జీవితంలో వ్యవహారంలో కూడా అనుష్ఠానం కదా. పూజలో మంత్ర అనుష్ఠానం చేసినట్టుగా ఆ అనుష్ఠాన పద్ధతిలో చేయాలి. నిరంతరం ఏ వ్యవహారం చేస్తున్నప్పటికీ మనసులో నిత్యానుష్ఠానంలాగా నిష్కామ కర్మ అనేది నిత్యము నిష్కామ కర్మ పద్ధతిలో చేయాలి. చేయడం అంటే అదేదో మామూలు చేయడం కాదు, అది నిష్కామ కర్మను అనుష్ఠాన విధిగా స్వీకరించాలి. అంత ఖచ్చితంగా స్వీకరించాలి. అనుష్ఠానం ఏ విధంగా చేస్తాం, అనుష్ఠాన విధి ఇది తప్పక నేను ఎప్పుడూ కూడా నిష్కామ కర్మనే చేయాలి అనేటువంటి పద్ధతిలో. కాబట్టి యజ్ఞభావంతో స్వీకరించాలి. నిష్కామ కర్మ అనేది యజ్ఞభావంతో స్వీకరించాలి. వ్యవహారం చేస్తున్నప్పుడల్లా రోజంతా నేను చేస్తున్నది ఏంటి అంటే ఒక యజ్ఞము. ఆ యజ్ఞభావంతో స్వీకరించి ఆ యజ్ఞభావంతో ఉన్నప్పుడు నేను చేస్తున్నదంతా యాదృచ్ఛికంగా చేయబడుతున్నటువంటి, అది బాహ్యంగా నీకు ఉపయోగపడే పనైనా కాకపోయిన పనైనా నీ కర్తవ్యంలో భాగంగా నువ్వు చేస్తున్నావు. అందులో సంకల్పించి ఫలాపేక్ష కొరకు తీవ్రంగా ప్రయత్నించి చేస్తున్న పద్ధతిలో కాకుండా నిష్కామకంగా కోరికలు అనేవి దీనివల్ల మళ్ళా నాకు కలగాలి అంటే కలిగేది కలగంది అనేది నీ చేతిలో లేకుండా నువ్వు కోరికలతో పెట్టుకోకుండా చేయి. కర్తవ్య నిర్వహణలాగా యజ్ఞభావంతో వేరే ఏ ద్రవ్య యజ్ఞాలు కానీ లేక ఇతరత్రా భావయజ్ఞాలు కానీ లేక ఆమ్యక యజ్ఞాలు కానీ ఈ నిష్కామ కర్మ అనేటువంటి యజ్ఞానికి సాటి రావు. వేరే యజ్ఞాలు చూడండి, ద్రవ్య యజ్ఞాలు అంటే దానికి అనేకమైనటువంటి ద్రవ్య యజ్ఞ సామాగ్రి అంతా సమకూర్చి అదంతా పోసి దానివల్ల ఆ నెయ్యి పోసి అందించి ఇంకా ఏమేమి చేయాలో అకృతం అంతా చేసేది ఒకటి. ద్రవ్యాలతో అనేక ద్రవ్యాలు సమకూర్చుకొని చేస్తారు అది. ఆ యజ్ఞం కానీ ఇతరత్ర భావయజ్ఞాలు కానీ అంటే మనసులోనే యజ్ఞం చేయడం భావంలో ఈ ద్రవ్యాలు ఏమీ లేకుండా పూజకు సంబంధించిన అనుష్ఠానంలో ఏమేమి చెప్తున్నామో దాన్ని భావనలో పెట్టుకొని దాన్ని మనసులో అనుకుంటూ చేయడం. లేదంటే కామ్యక యజ్ఞాలు కానీ ఫలానా సిద్ధి నాకు లభించాలి, ఫలానాటువంటి శాంతి లభించాలి, విశ్వశాంతి యజ్ఞం, లేకపోతే అన్ని దుష్టపరమైనటువంటి తనకేవో పట్టుకున్నాయని ఈ దుష్టపీడలన్నీ పోవాలంటే తాను ఒక యజ్ఞం చేయాలని అవన్నీ స్వాములను అడిగి చేసేటివి. ఇవన్నీ కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే తాను ఎప్పుడైనా గెలవాలనుకున్నప్పుడు చేస్తారు చూడు కేసీఆర్ లాంటి వాళ్ళు. అవేమో కామ్యక యజ్ఞాలు. కోరుకొని నేను ఫలానా చేస్తే నాకు ఫలానా దొరుకుతుందంట, ఈ యజ్ఞం చేస్తే ఈ కష్టాలు తొలగిపోయి మళ్ళీ అధికారంలోకి వస్తానంట అని ఇవ్వడం చెప్పాడు అనుకో, ఇంకా దాన్ని 1500 మందో 1000 మందినో పండితులందరినీ నమ్మని పెద్ద యాగశాల పైకి ఊరు బయట నిర్మించి ఆడ 3 రోజులు 4 రోజులు ఎన్నాళ్ళు సంకల్పించారో అది కంప్లీట్ చేయడం. ఈ కామ్యక యజ్ఞాలు ఇవన్నీ కోరికలతో కూడుకున్నటువంటి యజ్ఞం ఇది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ నిష్కామ కర్మ అనేటువంటి యజ్ఞానికి సాటిరావు. ఈ నిష్కామ కర్మలో ఏమవుతుందంటే నువ్వు ఏమీ ప్రత్యేకంగా యజ్ఞగుండం మనసేవు, దాంట్లోకి ఏమీ వేయవు. చేస్తున్న పనిలో కర్త లేకుండా కర్తవ్య నిర్వహణకు మాత్రమే నేను చేస్తున్నా, దాని ఫలితాన్ని ఆశించకుండా నేను చేస్తున్నా, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నా అనే పద్ధతిలో కోరికలతో కూడకుండా ఉన్నటువంటి నిష్కామ కర్మ అనేటువంటి యజ్ఞానికి ఈ పైన చెప్పినటువంటి రకరకాల యజ్ఞాలన్నీ పనికే రావు, సాటే రావు. ఈ నిష్కామ కర్మ అనే యజ్ఞం మాత్రమే నేను కర్తన లేకుండా చేసి ఆ కర్మ యొక్క ఫలితాన్ని మళ్ళీ నీకు కర్మ ఫలితాన్ని అనుభవించేటట్టుగా మళ్ళీ కర్మ ఫలితం పొంది ఆ కర్మ ఫలితం కోసం మళ్ళీ ఉపాధి ధరించేటట్టుగా చేసేటువంటి, పుణ్యకర్మ చేస్తే పుణ్య జీవితము లేదా పాపకర్మ చేస్తే దుష్టమైనటువంటి పాప జీవితం ఇట్లాంటివన్నీ కలిగించేటువంటి కర్మ కాదు ఇది. అవన్నీ ఆ పైన చెప్పిన కర్మలన్నిటికీ ఆయా కర్మ ఫలితాలు అనుభవించే స్థితి ఉంది. ఈ నిష్కామ కర్మ ఏమిటంటే ఈ నిష్కామ కర్మలో కర్మ యొక్క ఫలితాన్ని నీకు రాదు. నువ్వు కర్మ ఎందుకంటే నువ్వు కర్తగా చేయలే, కర్తగా చేసావో కర్మ ఫలితం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నిష్కామ కర్మ యజ్ఞాన్ని ఏ సాధకుడైతే మనోవాక్కాయములతో స్వీకరిస్తాడో, ఈ నిష్కామ కర్మ అనేటి చేసేదానికి ఏ సాధకుడైతే మనస్సుతోనూ
వాక్కుతోనూ శరీరంతోనూ స్వీకరించి మనోవాక్కాయ కర్మ ఫలితం. ఈ కర్మయజ్ఞాన్ని ఎట్లా చేస్తాడు? నిష్కామ కర్మయజ్ఞాన్ని అంటే మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం అనేటువంటి ఏకత్వ దృష్టితో. కాబట్టి వచనం ఏది చెబుతున్నాడో దానికి మనస్సు ఏకమై అదే కర్మను నిర్వర్తిస్తూ ఉండడం. అంటే ఇక్కడ పని చేసుకుంటూ మళ్ళీ ఎక్కడో పోయి అక్కడ ఆలోచనలో మనస్సు మాత్రం దేని గురించో చింతిస్తూనో దేని గురించో మళ్ళీ ఆలోచన చేసిందనుకో, మళ్ళీ ఈ కర్మ దీన్ని నిర్వర్తిస్తున్నట్టు ఈ పనిని చేస్తుండగా ఎక్కడెక్కడో పోయినట్టు కాకుండా మూడింటిని ఏకం చేసేటువంటి మూడింటిని ఏకమై మూడిట్లోనూ తాను అనుష్ఠానం ఎట్లా చేస్తాడో దాని మీద భావం పెట్టట్లా. అట్లా ఎప్పుడైతే ఏకత్వ దృష్టితో ఎవరైతే ఎప్పుడైతే ఆచరిస్తారో, ఎప్పుడైతే మీరు ఆచరిస్తారో అప్పుడు ఈ నిష్కామ కర్మ నీకు నిర్వాణ సుఖాన్ని అందజేస్తుంది. తాను లేనటువంటి, తాను జీవించి ఉండగానే తాననేది ఎవరో, ఆ తాననేది ఎక్కడుందో ఆ తాననే దానికి కారణమైనది ఏదో రైతపరుచుకొని తాను జీవుడుగా దీనిలతో తాదాత్మ్యం చెంది చిత్తవృత్తిలో మునిగిపోతే మళ్ళీ ఆయా ఏమేం భావించాడో దాంట్లోకి మునిగిపోయాడు. కాబట్టి చిత్తవృత్తి శూన్య స్థితి పేరే నిర్వాణం. చిత్తవృత్తి శూన్యమైపోతుంది, దాని పేరు నిర్వాణము. కాబట్టి చిత్తవృత్తి శూన్యము ఎక్కువ భాగం నిర్వాణం అనే పేరు వాడిన వాళ్ళు ఎవరంటే బౌద్ధ సిద్ధాంతంలో ఎక్కువగా వాడారు ఇది. ఆ నిర్వాణ స్థితిలోనే ఆ చిత్తవృత్తి శూన్య స్థితి పేరు నిర్వాణం అయితే ఆ నిర్వాణ స్థితిలోనే నీ యొక్క స్వరూప జ్ఞాన ప్రకాశాన్ని నీవు తెలుసుకోగలుగుతావు. ఆ నిర్వాణ స్థితిలో నీకు కుదిరితేనే, నువ్వు ఆ నిర్వాణ స్థితిలో కనుక భావన చెందితేనే నీ స్వరూప స్థితి నీకు తెలియబడి నువ్వు దాంట్లోనే తాదాత్మ్యం చెందుతావు. నీ స్వరూప స్థితి అసలైనది ఏదో దానితో. కాబట్టి ఈ స్వరూప జ్ఞాన స్థితి, ఆ స్వరూప జ్ఞాన స్థితి ఏంది తెలుసుకోగలిగినటువంటి ఆ స్వరూప జ్ఞాన ప్రకాశం పేరే ప్రత్యేగాత్మ. నీవు ఈ మూడవస్థల్ని నీలో పొందినటువంటి దాన్ని మూడవస్థలకి అవస్థాత్రయ సాక్షిగా ఉండి దీనితో తాదాత్మ్యం చెందకుండా దీనికి కావాలన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉండి తుర్య స్థితిలో ఏదైతే సర్వం ఈ మూడు అవస్థల్లో తెలుసుకున్న దానికి సాక్షిగా ఉన్నావో ఆ సాక్షి పేరే ప్రత్యేగాత్మ. ఆ ప్రకాశం పేరే ప్రత్యేగాత్మ. నీలో ప్రత్యేగాత్మ ప్రకాశం పనిచేస్తుంటే జీవుడనే శరీరంలో పరమాత్మ ప్రకాశం జగత్ అనేటువంటి విశ్వమంతటా కలిపి పనిచేస్తుంది. అది ఆ స్వరూప జ్ఞానం, ఈ స్వరూప జ్ఞానము ఆ స్వరూప జ్ఞానం రెండిటికీ కూడా జ్ఞానం అనేదే ప్రాతిపదిక. దాని గురించి తెలుసుకుని భావనలో పొందుతున్నటువంటి జ్ఞానమే ప్రాతిపదిక. చైతన్యమే రెండిటికీ చైతన్య లక్షణమే ఉండేది. కాబట్టి ఆ రెండు నేనే అనేటువంటిది ఆత్మస్వరూపాన్ని గుర్తెరగడం. కాబట్టి నీ ఆ స్వరూప ప్రజ్ఞాన ప్రకాశమే, స్వరూప జ్ఞాన ప్రకాశమే పేరే ప్రత్యేగాత్మ. ఆ స్వరూప జ్ఞాన ప్రకాశ అనుభవ జ్ఞానం నీకు ఎప్పుడైతే కలిగిందో దాని పేరు ఆత్మానుభవం. చూడండి, ఎప్పుడైతే చిత్తవృత్తి లేనటువంటి స్థితిలో, చిత్తవృత్తులు అణగినటువంటి స్థితిలో, చిత్తవృత్తులు ఏమీ లేకుండా ఉండి నువ్వు ప్రత్యేగాత్మ ఏ సాక్షిగా ఉండి ఇదంతటిని నీలోనే జరిగేదాన్ని అంతటినీ తెలుసుకుంటూ ఉండి నీకు సాక్షిగా ఉన్నాడో అది ప్రత్యేగాత్మగా ఉంది. ప్రత్యేగాత్మగా ఏ వ్యవహారము చేయట్లే. వ్యవహారం చేసినప్పుడేమో విశ్వంతో వ్యవహారం చేశాడు, విసుడయ్యాడు. తేజస్సుడుగా ఉండి కలగన్నాడు, తేజస్సుడయ్యాడు. గాఢ నిద్రావస్థలో ప్రజ్ఞాస్వరూపుడుగా ఉండి ఏమి ఏదైతే నీలో ఉందో అదంతా కూడా జ్ఞానాజ్ఞానములకు అతీతమైనటువంటి పడుకొని సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో నుంచి మళ్ళీ అంతా ఉంది దాంట్లోనే నిక్షిప్తమై లేస్తానే మళ్ళా సర్వము తెలుసు. వీటన్నిటికీ సాక్షిగా ఏదైతే ఉందో ఆ ప్రత్యేగాత్మగా ఉంటే ఆ అనుభవ జ్ఞానం నీకు ఎప్పుడైతే కలిగిందో దాని పేరే ఆత్మానుభవం.
ఈ స్థిరమైనటువంటి అనుభవ జ్ఞానం మీకు కలిగినప్పుడు, ఈ స్థిరమైన అనుభవ జ్ఞానం అంటే ఏమిటి? నేను మూడవస్థలకి సాక్షిగా ఉన్నటువంటి అవస్థాత్రయ సాక్షిగా ఉన్నా. సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ నేను. అట్లాగే మూడవస్థలకి సాక్షిగా ఉన్న బ్రహ్మాండంలో మూడవస్థలకి సాక్షిగా ఉన్నవాడు పరమాత్ముడు. ఈ ప్రత్యేగాత్మ, ఆ పరమాత్మ ఈ రెండూ చైతన్య స్వరూపంగా ఉన్నవే. ఆ చైతన్యమే పేరే ఒక్కటిగా ఉన్నటువంటి ఈశ్వరత్వం అనేది అదే. ఏ ప్రకాశంతో బ్రహ్మాండంలో పనిచేసింది అది, ఇదేమో పిండాండంలో పనిచేసింది. ఈ అనుభవ జ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నిర్విషయం మనః. నిర్విషయం అంటే మనస్సులో విషయం అనేది లేదు. విషయం లేనటువంటి చిత్తవృత్తి నిరోధమైనటువంటి మనసులో విషయాలు రహితమైనటువంటి విషయాలతో కూడితే జాగ్రత్త లేకొచ్చినప్పుడే, వ్యవహారంతో కూడినప్పుడే. వ్యవహారం నేను లేడు అక్కడ. ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి సాక్షి స్వరూపుడైన వాడు ఉన్నాడు, నేనే లేడాడ. సాక్షి స్వరూపుడుగా ఉన్నవాడు ఆ పరమాత్మతో ఏకమనేటువంటి భావన చెందితే చైతన్యం మాత్రమే ఉన్నది. నేననే శరీరంతో కానీ, నీ అడ్రస్తో కానీ, నీ ఊరి పేరుతో కానీ, నీ దీనితో మిగతా వాటన్నిటితో పని లేదు. ఇంకా నీ స్వరూపం ఏమిటో నీకు అర్థమైనప్పుడు, ఆ అనుభవ జ్ఞానంతో నువ్వు భావన చెందినప్పుడు ఇక నిర్విషయం మనః, విషయాలు ఏమీ లేని మనస్సు అది అనే దానికోసం ఇప్పుడు మీరేదో ఎన్నేళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నదంతా కూడా మనసులో విషయాలు లేకుండా అయిపోతే ఒక్క రెప్పపాటులో సాధించవచ్చు. రెప్పపాటులో సాధించాలట. సాధించాలంటే ముందు సాధకుడుగా ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత మనసు నిర్విషయమైపోతే నిర్విషయమైన మనస్సుకు క్షణంలో సరిపోతుంది. ఇంకా ఆ స్థితికి వచ్చిన వాడే అర నిమిషంలో ఆయనకు దైవస్థ కలిగించాడు గురువు. అంటే ఇదంతా ఈ స్థితిలోకి నువ్వు భావన చెందినటువంటి వానివై ఉంటే ఈడదాకా వస్తే ఇక దాటించడం అనేది గురువు గారికి సులభమవుతుంది. నువ్వు సాధకుడుగా నీ స్వరూప జ్ఞానంతో నువ్వు నిర్విషయమైనటువంటి మనసు కలిగినటువంటి స్థితి లేకపోతే ఈ 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అనే ప్రయత్నం అంతా ఒక్కసారిగా అయిపోతుంది. ఇంకా రేపపాట్లో సాధించవచ్చు అన్నాడు. కళ్ళు మూసి తెరిచే లోపలే నిర్విషయం మనః అవుతుందట. కళ్ళు మూసి తెరిచే లోపల నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఏది నేనే నీకు అనుభవ జ్ఞానంలో వచ్చి ఈ చైతన్యంగా చెప్పబడినటువంటి నీ యొక్క ఆత్మానుభవ చిత్తవృత్తులు అణిగినటువంటి స్థితిలో నేనెవరు అంటే నేను ఆ పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి, ఇక్కడేమో జీవుడుగా ప్రత్యేగాత్మగా 3 అవస్థలకు సాక్షిగా ఉన్నాను. నాలో జరిగేటివి, నా చుట్టూ జరిగేటివి, ప్రపంచంలో జరుగుతున్న వాటితో జరుగుతున్న వాటిని తెలిసి కూడా ఆ జరుగుతున్న వాటితో తాదాత్మ్యం చెందకుండా పైనుంచి చూస్తున్నటువంటి సాక్షిని. ఆ సాక్షిత్వంతో పరమాత్మను, అటు బ్రహ్మాండకర్త అయినటువంటి పరమాత్మ సాక్షిత్వాన్ని, దీన్ని రెండింటినీ ఏకం చేసి నేనే ఆ ప్రజ్ఞను కలిగినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మగా అయినటువంటి వాడిని. నా ఆత్మే బ్రహ్మస్వరూపంగా ఉన్నటువంటిది. అది దీనితో తాదాత్మ్యం చెందిన స్థితిలో సాక్షి రూపంలో ఉంటే దీనితో తాదాత్మ్యం చెందకుండా జగత్తుతో కానీ జీవంతో కానీ ఈ రెండింటికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో సాక్షి స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా, ఆత్మస్వరూపంగా ఉంది. నిర్విషయమైనటువంటి మనసుగా ఉంది. విషయంతో కూడిందంటే మళ్ళీ వ్యవహార నేను, జగత్తు, దానితో సంబంధించినటువంటి నామరూపాత్మకమైన పనులు, చుట్టూ ఉన్నటువంటి వ్యవహారం సర్వము వచ్చేసింది మళ్ళీ. కాబట్టి అమనస్కం అనేది ఎందుకు పెట్టారంటే నిర్విషయం మనసు నిర్విషయం కావాలి. దానికోసమే ఇన్నేళ్లుగా చేశారు. అది సాధించిన వెంటనే ఇంక నీ కళ్ళు మూసి తెరిచే లోపలే మనసు నిర్విషయం అవుతుంది. నా స్వరూపం అది. నేను ఈ శరీరం అనుకొని తాదాత్మ్యం చెందుతూ కలగంటున్నా. నేను పుట్టినానని, వ్యవహారం చేసినానని, ఇదంతా నిర్వర్తించినానని, ఇదంతా ఏమేమో చేశానని కంటున్నటువంటి కళంతా బ్రహ్మాండం అనే కళ, పిండాండం అనే ఈ 2 కళల్లో ఈ సృష్టి జరిగినట్టుగా, ఇదంతా వ్యవహారం చేస్తున్నట్టుగా నేను దాంట్లో
తాదాత్మ్యం చెంది వ్యవహరిస్తున్నట్టుగా కంటున్న కలంతా పోతుంది ఒక్కసారిగా, విషయం మనస్సులో లేకుండా అయిపోతే. కాబట్టి ఏం స్వరూపంగా ఉన్నా ఆత్మస్వరూపంగా ఉంది, ప్రజ్ఞానంతో అక్కడ ఉంది. ఆ ప్రజ్ఞానం ఈ కర్మలతో చేస్తున్న దానితో తాదాత్మ్యం చెందకుండా దీంతో చేస్తే నిష్కామ కర్మ అని ఇంతకుముందు చెప్పినట్టు ఆ వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ వ్యవహారంలో తాదాత్మ్యం చెందకుండా నిష్కామ కర్మగా అకర్తగా చేస్తున్నావు. దాని యొక్క ఫలితం రాదు. అది రావడానికి కారణమైనటువంటి విషయమంతా మనసులో ఉంది. ఆ మనసును కనుక నిర్విషయం చేస్తే చిత్తవృత్తిని నిరోధించి అది అమనస్కం అనేటువంటి ఆ స్వరూప జ్ఞానం, నీ స్వరూప జ్ఞానం యొక్క ప్రభావం నువ్వు తెలుసుకున్నట్టు అవుతుంది. ఆ తెలుసుకుంటే ఆ స్వరూప జ్ఞానం యొక్క ప్రభావము కదలకుండా ఉండమని శాసిస్తే మళ్ళీ ఆజ్ఞ ఇచ్చే వరకు కదలకుండా ఉంటాయి ఏవైనా. ఆ కదలకుండా అంటే కదలికి చెంది మళ్ళీ దిగిరాకుండా ఆ స్వరూప స్థితిలోనే ఉండి వ్యవహారం చేస్తున్నప్పుడంతా వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా నీ స్వరూప జ్ఞానాన్ని గుర్తుపెట్టి అక్కడికైనా ఉంటే మళ్ళీ ఇది విషయాలలోకి వ్యవహరించడానికి తాదాత్మ్యం చెందదు. అవి కాదు, ఏవైనా సరే నీ శరీరేంద్రియ ప్రాణ మనోబుద్ధులలో ఏవైనా సరే కదలకుండా ఉండమని చెప్తే అలా కదలకుండా ఉంటాయి. ఆ స్థితి సాధించిండేవానికి. కదలడం అంటే శరీరం కదలకుండా కూర్చొని కళ్ళు మూసుకొని, ఇంకా లేదంటే ఎవరు కంటపడకుండా, అవి తెరుచుకుంటే కంటపడుతుంది కదా, కళ్ళకు గంతలు కట్టుకొని ఒకసారి కుర్చీలోనో లేకపోతే ఒక ఆసనం వేసుకొని కూర్చొని ధ్యాన ముద్రలో ఉన్నప్పటికీ లోపల చలించేది ఉంటుంది కదా, అది చలిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాణ మనోబుద్ధులను కూడా కట్టడి చేయగలిగినటువంటి స్థితిలో నువ్వు నీ శరీరాన్ని కదలకుండా చేయాలి. చేయొచ్చు. అట్లా చేయగలిగిన శక్తి ఎప్పుడు ఉంటుంది? మనస్సు నిర్విషయమైపోతే మనసులోకి విషయాలు రాకుండా కట్టడి చేయగలిగినటువంటి స్థితిలో నీ స్వరూప జ్ఞానంతో నువ్వు ఎప్పుడు తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉంటే ఆ చైతన్య స్వరూపంగా శరీరం నేననే భావనే రాదు. శరీరం లేకి అది పోయి వ్యవహారం చేసి శరీరం నేననే భావనను కలగజేస్తుంది. అప్పుడు పిండాండంతో తాదాత్మ్యం చెంది జీవుడుగా అనుకుంటున్నావు. ఈ రెండింటికి అతీతంగా ఉన్నదాని భావనలో చెందితే ఈ శరీరేంద్రియ ప్రాణ మనోబుద్ధుల్లో ఏవైనా సరే కదలకుండా చెప్పమంటే అప్పుడు కదలకుండా ఉంటాయి. అది ఆ స్వరూప జ్ఞానం యొక్క ప్రభావం. అట్లా కదలకుండా చేయొచ్చు అంటే కదలకుండా బాహ్యంగా లోపల అంతరంగా రెండిట్లోనూ కదలినటువంటి స్థితి. అందుకే దాని సమాధి శక్తి సంపత్తి అని అన్నారు. చెప్పడానికేమో సాంఖ్యంలో చెప్పినప్పుడు, సాంఖ్యంలో కాదు, దీంట్లో ఆ సాధకుడిగా ఉన్నటువంటి సాధకుడికి ఏ లక్షణాలు ఉండాలో చెప్పినప్పుడు దాంట్లో సమాధి షట్కటి సంపత్తి అంటే ముందు నువ్వు స్థిరీకరించుకోవడం, బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహం అని చెప్పారట. ఇక్కడ విచారణ అంతా ముగిసిన తర్వాత సాంఖ్య విచారణలో స్థూల సూక్ష్మ కారణ జగత్తులన్నీ విచారించిన తర్వాత మళ్ళీ తారకం విచారించిన తర్వాత అమనస్కం స్థితిలోకి వచ్చే సమయానికి నువ్వు ప్రత్యేగాత్మ స్వరూపుడు అయినటువంటి ఆ ప్రత్యేగాత్మే నేనని తెలిసిన తర్వాత ఆ చైతన్యమే పరమాత్మలో కూడా ఉంది. దానివల్లనే నేను కూడా ప్రకాశిస్తున్నా, ఈ జగత్ అనేది అంతా ప్రకాశిస్తున్న స్థితిలో ఉంది అని తెలుసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ కదలకుండా చేయాలంటే కదలకుండా చేసేటువంటి నీ స్వరూప జ్ఞానం నీకు వచ్చింది కాబట్టి ఆ జ్ఞానంలో, స్వరూప జ్ఞానంలో ఆత్మనిష్ఠుడుగా బ్రహ్మనిష్ఠుడుగా ఉంటే నేనెవరు అంటే ఆ స్వరూప జ్ఞానం కలిగినటువంటి ఆత్మానుభవంలో ఉన్నటువంటి వాణ్ణి. ఇంకా అక్కడి నుంచి దాటుకుంటే నువ్వు లేవు, నువ్వు భావన చెందుతున్నది లేదు, అది అన్ని సర్వము లేనటువంటి ఉత్త బట్టబయలుగా ఉన్నటువంటి స్థితిలోకేమో గురువుగారి చేత దాటించబడతావు. ముందు ఈ స్థితిలో ఉన్నటువంటి ఆత్మానుభవానికి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అంటే నువ్వు ముందు ఆత్మనిష్ఠుడుగా ఉన్నటువంటి దీంట్లో ఉంటే కదా. లేదంటే నువ్వు అకర్తగా కావాలనే, లేదంటే నీ స్వరూప స్థితి ఏమిటి అని తెలుసుకోవాలనే ముందు ఈ స్థితి రావాలి కదా. నేనుగా భావించి నేనుగా తాదాత్మ్యం చెందుతున్నటువంటి నేను అనేది పోవాలి కదా.
ముందు. కాబట్టి అయితే ఆత్మ అనేది ఈ ఆత్మానుభవానికి అంత ప్రాధాన్యత వచ్చింది. అయితే ఆత్మ అంటే అంగుష్ట ప్రమాణమా, ప్రకాశ స్వరూపమా, లేక సర్వవ్యాపకమా, లేక అనేక లక్షణాలైనటువంటి నిత్యం, శుద్ధం, బుద్ధం, సచ్చిదానందం, అనేక రకాలైనటువంటి లక్షణాల్లో ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తున్నామా? కాబట్టి ఏమిటి ఆత్మ, ఏ ప్రమాణంలో ఇది ఇంత కొలత ఉందా దానికి? లేదంటే ప్రకాశ స్వరూపంగా ఉన్నదా, లేకంటే సర్వవ్యాపకమైనటువంటి లక్షణాలతో ఉందా, లేక ఇంకా చెప్పినట్లు నిత్యంగా ఉన్నది, శుద్ధంగా ఉన్నది, బుద్ధంగా ఉన్నది, సచ్చిదానందంగా ఉన్నది, ఇట్లా అనేక రకాలైనటువంటి లక్షణాలతో మనం దానికి అనేక పేర్లు పెట్టి ఆ పేర్లతో అనుకుంటున్నామే, ఆ ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తున్నామే. అయితే దేహంతో నేననే తాదాత్మాభిమానం కూడి ఉన్నప్పుడు దేహాత్మ స్వరూపం అయినవు. దేహంతో కూడి దేహాత్మ భావం ఏర్పడింది. దేహంతో నేను అనేటువంటి తాదాత్మ్యం ఏర్పడి దేహంతో కూడి పనిచేసినప్పుడు దేహంలోనే ఉన్నావు. దేహానికి అధిష్టానంగా ఉన్నప్పటికీ దానితో కూడి పనిచేస్తూ ఉన్నప్పుడు దేహాత్మ స్వరూపుడు అయినావు. దేహాత్మ స్వరూపంతో భావన చెంది దాంతో పనిచేస్తున్నావు కాబట్టి. అయితే నీ జ్ఞాత అంటే అంతఃకరణ సాక్షి అయినటువంటి జ్ఞాతతో కూడి ఉన్నట్లయితే నువ్వు దేహంతో కూడి బాహ్య జగత్తుతో తాదాత్మ్యం చెంది దానితో పనిచేస్తూ దానితోనే దేహాన్ని నేననేటువంటి భావనతో ఉన్నావు అనుకో, దేహంతో కూడినటువంటి దేహాత్మ స్వరూపుడు అయినావు. లేదు, అంతఃకరణలో గనక నీ జ్ఞాత అనేటువంటి జ్ఞాత అంటే నీలో తెలుసుకుంటున్నటువంటి వాడు, నీలో తెలుసుకుంటున్నటువంటి చైతన్యం. ఆ తెలుసుకుంటున్నటువంటి చైతన్య స్వరూపుడుగా నీ జ్ఞాత అనేటువంటి అంతఃకరణ సాక్షి అయినటువంటి జ్ఞాతతో కూడి ఉన్నట్లయితే అంతరాత్మ అంటున్నావు. ఆత్మ బాహ్యంగా ఉన్నటువంటి శరీరంతో కూడి ఉంటే దేహాత్మ అంటున్నావు. దేహంతో కాకుండా అంతరకంలో నువ్వు సాక్షి స్థితిలో ఉన్నటువంటి ఏ జ్ఞాత అయితే మూడవస్థల్ని గుర్తెరుగుతున్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో అన్నిటినీ గుర్తెరుగుతున్నాడో దానికి అతీతంగా ఉండి ఆ అంతఃకరణతో జరిగేటువంటి వ్యవహరిస్తూ ఉంటే గనక అప్పుడు అంతరాత్మ అంటున్నావు. అదే పరమతో కూడి ఉంటేనేమో పరమాత్మ అంటున్నావు. పరమతో నీ ఆత్మే మూడు స్థితులు చూడాలి. మూడు స్థితులు. ఒకటేమో దేహంతో కూడి తాదాత్మ్యం చెంది దేహంతో పనిచేస్తున్న స్థితిలో దేహాత్మ అయింది. దేహంలో జరిగేటువంటి వ్యవహారం అంతటినీ మూడవస్థల్ని మీరినటువంటి అవస్థ సాక్షిగా ఉంటేనేమో అంతరాత్మ అయింది. అదే పరమునకు సంబంధించినటువంటి మొత్తం అంతటికీ కూడినటువంటి ఏ ప్రకాశం చేత సర్వ జగత్తు కదిలించబడి కదులుతోందో వ్యవహారం చేస్తోందో దాంట్లోకి నువ్వు గనక తాదాత్మ్యం చేస్తే అది పరమాత్మ అంటున్నావు. ఆ పరమాత్మ స్థితిలో నుంచి ఆ పరమాత్మ చైతన్య స్థితిలో ఉంది, శరీరంగా లేదు. నువ్వు చెప్పినట్టు వేరు రూపాల్లో దేవతలను కల్పించుకున్నట్టుగా లేదు. అది పరమాత్మ స్వరూపంగా అంటే సర్వమునకు ప్రకాశం ఇచ్చినటువంటి శక్తి స్వరూపంగా ఉంది అది. కానీ అది ఏమన్నా కనపడుతుంది, అది ఇట్లుంది అట్లుంది అని చెప్పలేదు. నీ ఆత్మే ఏ దానితో తాదాత్మ్యం చెందితే అది అవుతుంది. కాబట్టి అఖండ ఎరుక యొక్క స్థితిని గుర్తెరిగి అఖండ ఎరుకగా ఉన్నటువంటిది సర్వ జగత్తుకి ప్రకాశం కలగజేసి కదలిక కలగజేస్తోంది. దాని వలనే ఇవన్నీ జరుగుతున్నాయనే భావనలో నీ ప్రత్యేగాత్మ స్థితిలో నుంచి ఈ అఖండ ఎరుకగా ఏ సాక్షిత్వం చెందిందో అది ఆ ఆత్మ ఏమిటి అంటే పరమాత్మగా ఉన్నది. అది శరీరంతో తాయత్వం చెంది దేహాత్మ అన్నావు. జ్ఞాతతో సాక్షిత్వ స్థితిలో ఉండి ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి దేన్నైతే గుర్తెరుగుతున్నావో నీలో జరిగే సర్వమును అప్పుడేమో అంతరాత్మ అంటున్నావు. అదే పరమతో కూడి ఆ పరముతో పరముకు సంబంధించినటువంటి జ్ఞాతగా ఉన్నటువంటి చైతన్యాన్ని నేను అని గనక భావించినట్టయితే పరమాత్మ అనేదాన్ని అంటున్నావు. కాబట్టి ఒకే ఆత్మ శబ్దాన్ని స్థితిభేదంగా అనుభవజ్ఞాన సూచ్యంగా వాడబడుతోంది. ఒకే ఆత్మే శబ్దాన్ని, ఒకే ఆత్మ అనే శబ్దము వేరువేరుగా స్థితిభేదాన్ని బట్టి
శబ్దాన్ని స్థితి భేదాన్ని బట్టి వాడుతున్నావు. ఏ దేహాత్మ అనేది పరిణామం చెందితే అప్పుడు ఆ పేరు వస్తుంది దానికి. ఆ, ఏ ఏ రకంగా నువ్వు పరిణామం చెందితే ఆ రకంగా. నేననే భావనలో ఉన్నటువంటి దేహంతో కూడి చేస్తే దేహాత్మైంది. ఎప్పుడైతే జ్ఞాతగా ఉండి జ్ఞాత స్థితిలో చెందితే శరీరంతో తాయత్వం చెందకుండా దీన్నంతటిని గుర్తించే స్థాయిలో జ్ఞాతగా ఉంటే అంతరాత్మైంది. ఇక ఎప్పుడైతే అదే ఆత్మ సకల సృష్టికి కారణమైన దానితో తాయత్వం చెందితే సర్వసాధ్య స్థితి లేకపోతే అది పరమాత్మ అయింది. ఒకే ఆత్మ శబ్దాన్ని స్థితిభేదంగా అనుభవజ్ఞాన సూచ్యంగా వాడబడుతుంది. ఏ అనుభవాన్ని ఆ ఆత్మ పొందుతోందో వేరు వేరు స్థితుల్లో పొందుతోందో ఆ అనుభవజ్ఞాన సూచ్యంగా ఆ పదం వాడబడుతోంది. అదే కాబట్టి గురువాక్యం ముందు పెట్టినప్పుడు గురువాక్యం అయిపోతుంది అంతే. ఉమ్. కాబట్టి వేదాంతంలో అట్లా వాడబడుతుంది. వేరు వేరు స్థితుల్లో అది ఏ రకంగా పరిణామం చెందుతుందో ఆత్మగా, దేహంతో తాయాత్మ్యం చెంది దేహాత్మగా, జ్ఞాతగా ఉండి సర్వమును గుర్తెరుగుతున్న చైతన్యంగా ప్రత్యేగాత్మగా, అంతరాత్మగా, పరమునకు సంబంధించిన పరమాత్మ స్థితిలో సర్వవ్యాప్త చైతన్యం ఒక్కటే, ఆ ఒక్కటి నేను అని తాయాత్మ్యం చెందినప్పుడే పరమాత్మగా వేరువేరు సందర్భాల్లో ఒకే శబ్దం మారుతోంది. ఆ శబ్దం యొక్క పేరు మారుతోంది, స్థితిని బట్టి మారుతోంది. కాబట్టి దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేటువంటి మూడు లేవు. అవి వేదాంతంలో చెప్పడానికి, వివరించడానికి నీకు ఈ నీలో జరిగేటువంటిది, బాహ్యంగా జరిగేటువంటిది, సర్వవ్యాప్తంగా ఉన్న దాంట్లో జరిగేది ఏమిటి అని చెప్పడానికి నీకు మూడు రకాలు. అంటే శరీరంగా ఉన్నది, అంటే భౌతికంగా స్థూలంగా కనపడుతున్నది. అంతరాత్మగా ఉన్నది, అది స్థూలంగా శరీరంతో కనపడదు కానీ ఆ దాంట్లోనే ఆలోచన చేసి ధ్యాన అవస్థలన్నింటినీ గుర్తెరిగేటువంటి సాక్షిగా ఉంది. అదే సర్వవ్యాప్త బ్రహ్మాండానికి కారణమైన స్థితిలో ఉన్నటువంటి పరమాత్మగా కూడా ఉంది. ఈ మూడుగా ఉన్నటువంటి ఈ మూడు లేవు నిజానికి. ఒకే నేను దేనితో తాదాత్మ్యాభిమానం చెందితే అదే నువ్వైతున్నావు. ఒకే నేనుంది, ఒక్కటే ఉన్నది, ఇంకా అనేకమైనటువంటి అనేకత్వం లేదు. ఏ దానితో నువ్వు కూడితే అది నువ్వు అయిపోతున్నావు అంతే. ఏ దానితో నువ్వు కూడితే అది అయిపోతూ ఉన్నావు. తాదాత్మ్యాభిమానం అంగముతో కూడినప్పుడు జీవాంతఃకరణమై జీవుడనే అభిమానం ఏర్పడింది. ఆ తాదాత్మ్యాభిమానం ఏమితో కూడింది? అంగంతో, అంటే శరీరంతో. శరీరంతో కూడినప్పుడు జీవాంతఃకరణం అయిపోయింది. జీవునిలోని అంతఃకరణం అయిపోయి జీవుడనే అభిమానం ఏర్పడి దేహాత్మ స్వరూపులుగా మిగిలిపోతాం దీనితో తాదాత్మ్యం చెందితే. దేహాత్మ స్వరూపుడు అంటే దేహమే లేనటువంటి స్థితిలో సర్వవ్యాప్తంగా ఉన్న పనుల్లో చేస్తున్నటువంటి రోజు తనకు అతీతంగా ఏదో ఉన్నదని తెలిసే ఆలోచన కూడా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు, లేదా తెలిసినప్పటికీ మళ్ళా నిరంతరము దేహాత్మతో ప్రవర్తించే వాళ్ళు దేహాత్మ స్వరూపులుగా మిగిలిపోతారు. అయితే ఈ సాంఖ్య విచారణ ద్వారా మనం చేసేటువంటి మొత్తానికి కలిపి పృథక్కరణ అని పేరు. ఒక పేరుంది. దీన్ని ఏమంటారంటే పృథక్కరణ. పృథక్కరించడం అంటే అధిగమించడం, తిరస్కరించడం, దాటుకోవడం, నిరసన చేయటం, ఇట్లా అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. పృథక్కరణ అంటే అర్థం కాకుండా, తేల్చడానికి వీలు కాకుండా, గజిబిజి గందరగోళంగా ఎన్ని సంవత్సరాలు చదివినా మిగిలిపోతూ ఉండేట్లుగా, జీవితకాలం ప్రయత్నించినా అంతుదరి కనపడకుండా ఉన్నటువంటి దానిని పృథక్కరించి. దేనిని పృథక్కరించాలి అంటే ఈ అర్థం కాకుండా ఉన్నటువంటి, తేల్చడానికి వీలు కాకుండా గజిబిజిగా గందరగోళంగా ఎన్ని సంవత్సరాలు దీంట్లో చదివినా ఇక మళ్ళీ మిగిలిపోతూ ఏమిటిగా మిగిలిపోతూ ఎన్ని సంవత్సరాలు చదివినా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి ఒకే ఒక్క చైతన్యమే నేను. దేంతో తాయత్వం చెందితే అది అవుతోంది. ఈ కనపడుతున్నది, వ్యవహరిస్తున్నది, ఇన్ని రకాలుగా చెప్పింది, ఇన్ని రకాలుగా సాంఖ్యమని విడదీసింది, అన్నిటినీ చేసినటువంటిది ఒకటే ఒకటి ఉంది. ఆ ఒక్కటే నేను. ఆ ఒక్కటి పోతే ఏమీ లేదు. ఆ ఒక్కటిగా ఉన్నదానితో తాయత్వం చెందకుండా ఈ వీటితో ఏమిటి తాయత్వం చెందితే అది ఆ రూపం నేను భావిస్తున్నా కాబట్టి దాని అంతటినీ క్రోడీకరించుకొని నువ్వు ఆత్మస్వరూపుడిగా మిగిలిపోయినటువంటి భావన చేయలేకుండా ఉండడానికి
ఆ చదివిన దాన్ని ఇన్ని రకాలుగా చదువుతూ పోతూ ఉంటే జీవితకాలం ప్రయత్నించినా అంతుదరి కనపడకుండా ఉన్నటువంటి దాన్ని ఆ అంతుదరి కనపడకుండా ఉన్న దాన్ని పృథక్కరించి దాన్ని అధిగమించడానికి కావలసినటువంటి సూత్రాన్ని బోధింపజేసేట్టుగా దానిని విడివిడి భాగాలుగా విభజించి అన్వయ వ్యతిరేకాలతో వాటి అడ్డు తొలగింపజేసేటువంటి ప్రయత్నమే ఈ సాంఖ్యము తారక మానస్కం అనేది నీకు ఇన్ని రకాలుగా విడదీసి ఎందుకు చెబుతోంది అని అంటే నువ్వు ఒక్కటొక్కటిగా ఇట్లా తెలుసుకుంటూ పోతే ఒకేసారి అధిగమిస్తావు పృథక్కరించి దీని అన్నిటినీ ఇవి కాదని చెప్పి దీనికి నిరసన చెంది వీటన్నిటిని దాటుకుంటావు లేదంటే ఇదే గందరగోళం ఉంటానే ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి దీన్ని అధిగమించడానికి కావలసినటువంటి సూత్రాన్ని బోధన చేసేటట్టుగా దానిని విడివిడి భాగాలుగా విభజించి దానికి అన్వయము చేయడం కొన్ని అయితే దానికి వ్యతిరేకంగా ఉన్న వాటిని అడ్డు తొలగింపజేసేటువంటి ప్రయత్నమే ఇది. నిజానికి అభిమానమే ఉన్న అడ్డమంతా ఏడొస్తుంది అంటే ముందు మొట్టమొదటి వస్తున్నటువంటిదంతా ఇది తొలగిపోతే తప్ప ఇక వేరే దాన్ని నువ్వు తాదాత్మ్యతే చెందలేవు. ఆ మొట్టమొదటి అడ్డం వస్తుండేది అభిమానమే. ఆ అభిమానం ఏంది? నీ పట్ల నీకు నా శరీరము, నా ఇది నేను. ఆ అభిమానమే రూపాంతరం చెంది మళ్ళీ అహంకారం కూడా అదే. కాబట్టి అన్వయ వ్యతిరేక పదాలతో నీకు అడ్డు తొలగించాలంటే ముందు అడ్డం ఉన్నది ఏంది అంటే నిజానికి అభిమానమే ఉన్న అడ్డం, వేరే ఇంకేమీ లేదు. ముందు ఈ అభిమానం అనేటువంటి అడ్డం పోతే సర్వవ్యాప్తమైనదంతా ఒక్కటే. జీవులన్నిటితో పాటు జీవులే కాక మనుషులు, పురుగులు, జీవులు సర్వవ్యాప్తంగా ఏ చైతన్యం అయితే అంతటా పనిచేస్తో అంతా ఒక్కటే అనే భావన ఏర్పడే వరకు ఇది తెలియదు. ఆ భావం ఏర్పడాలంటే ముందు అడ్డం ఉన్నది ఏంది? ఆ అభిమానమే ఉన్న అడ్డం. ఆ అభిమానం తొలగించుకున్నటువంటి స్థితిలో నువ్వు శరీరంతో వ్యవహారం చేస్తున్నప్పటికీ అంతటా ఉన్న చైతన్యం పనిచేస్తోంది, నేనేమీ చేయట్లేదు, నేను చేస్తున్నటువంటి దాంట్లో ఓ పనిముట్టు, ఈ కల్పించినటువంటి దాంతో ఆ ఈశ్వరార్పణ పద్ధతిలో సర్వ జగత్తులో జరుగుతున్న వ్యవహారంలో నేను పాల్పంచుకుంటున్నటువంటి పనిముట్టును. ఈ నేనని మళ్ళా శరీరము ఇది శరీరం అని ఆ శరీరంతో ఎన్ని రకాల తాయాత్మ్యాలు చెందుతావో, లావు, పొడవు, బలము, ధనము, అందము, ఇంకా ఎన్ని రకాలైనటువంటి శరీరంతో అభిమానం ఏర్పడుతుందో ఆ అభిమానాలన్నిటికీ మొట్టమొదటిది ఇదే. అభిమానం ఏర్పడి శరీరాభిమానంతో నేనని పలకడం, దానితోనే అదే అడ్డమవుతుంది. దాన్ని తొలగింపజేసుకుంటే ఇంకా మొదటి అడ్డు అదే, మిగిలిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇప్పుడు. కాబట్టి ఆ అభిమానాన్ని పృథక్కరించడానికే సాంఖ్య విచారణ. ఈ సాంఖ్య విచారణలో ఈ అభిమానం ఏదైతే శరీరం నేననేటువంటి భావన చెందుతుందో దాన్నంతా పృథక్కరించడానికి, దాన్ని దాటుకోవడానికి, ఎక్కడైతే అభిమానం దాన్ని మళ్ళీ 2 రకాలుగా విభజించారు. ఆ అభిమానాన్ని అర్థం కావడం కోసం నేను నాది 2 రకాలు. ఆ అభిమానం ఏంటంటే మొదట 2గా కనపడుతుంది. 2 పేర్లు పెట్టి 2గా విభజించారు. ఒకటి ఏంటంటే నేను, ఇంక రెండోది ఏంటంటే నాది, నీది అనేది వచ్చింది. ఈ 2 కూడా ఒకదాని యొక్క అవతల రూపం, ఇవతల రూపం. నేననేది భావన చేస్తే నాది అనేది కూడా భావన వచ్చింది. కాబట్టి ఈ 2 తెలుగు మాటల్లో అందించే ప్రయత్నం చేశారు పెద్దలందరూ కూడా, మహానుభావులైనటువంటి వారు. చెప్పడానికి అవి 2గా నేను నాది అంటున్నాం కానీ జీవాంతఃకరణంలో ఉన్నటువంటి ఒకే భావానికి 2 పార్శ్వములు ఇవి. ఈ నేను నాది అనేటివి జీవాంతఃకరణంలో ఉన్నటువంటి ఒక భావానికే 2 పార్శ్వాలు ఇవి. నిన్న మీ అందరితో మీ నేను ఎలా ఉందో, మీ నాది అనేది ఎలా ఉందో, నేను నాది అనేటివి మీలో ఎలా ఉందో తెలియజేపే ప్రయత్నం చేశాము. అంటే ముందు రోజు సభలో చెప్పినారు అది. ఈ ఈ వ్యవహారం విశాఖపట్నంలో జరిగినప్పుడు ముందు రోజు సభలో అది చెప్పినారట. నేననేది ఎలా ఉందో, నాది అనేది ఎలా ఉందో అనేది తెలియజెప్పే ప్రయత్నం చేశాం. మొట్టమొదటిలోనే మనందరిలో కూడా నేను నాది ఉన్నాయా లేదా, ఆ నేను నాది అనేది ఉంటేనే ఆ నేను నాదితో తాయాత్మ్యం చెందుతున్నాము.
అయితే అభిమానంతో కూడుకొని ఉంటేనేమో ప్రమాదాన్ని కొని తెచ్చినట్టే. నేను నాదని అనుకుంటే నేను వస్తువులు ఉన్నాయి నీవి నావి అనుకుంటున్నావు, మీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి నావి అని అనుకుంటున్నావు. ఆ అనుకోని దాంతో వ్యవహారం చేసుకుంటూ ఉన్నావు. నేను అనే భావంతో నాది అనే భావంతో జీవుడిగా ఉన్నావు. జీవుడిగా ఉన్నది వ్యవహరిస్తున్నంతసేపు అక్కడ ఉన్నావు కాబట్టి దాంట్లో వ్యవహరిస్తూ ఉన్నావు. దాంట్లో చేస్తున్నప్పటికీ దానితో తాయత్వం చెందకుండా ఎప్పుడైతే నేననే దాన్ని లేకుండా ఉందో ఇతరత్రా సర్వవ్యాప్తమైనటువంటి అనేక మంది ఆ అనేక మంది విశ్వంలోంచి వచ్చిన పదార్థంలోంచి తయారు చేసిన వస్తువులనే పొందుతున్నప్పటికీ ఎవడికి వాడు దానికి ఒక ఖరీదు కట్టి దాన్ని పొందుతున్నటువంటి భావన కలుగుతోంది కాబట్టి అది నాది ఇది నాది అనేది వచ్చింది. ఒకప్పుడు ధనం అనేది వ్యక్తమే కాకుండా ఉన్నప్పుడు సంఘంలో సంఘజీవులంతా కలిసి కొన్ని రకాల పనిముట్లు ఒకరు వస్తువులు ఒకరు ఇతరత్రా తయారు చేసి సమిష్టిగా గ్రామంలో పెట్టుకొని ఎవరెవరి అవసరాలకు వాళ్ళు వాడుకునేప్పుడు ఈ నీది నాది అనేదే లేదు. నీది నాది అనేది జీవుడు ఎదిగే కొద్దీ తన లోపల ఉన్నటువంటి స్వార్థంతో తాదాత్మ్యం చెందడం వల్ల నాకు ఇది కావాలి, నాది సొమ్ము నాదే, దాచిపెట్టుకోవాలి, కూడబెట్టుకోవాలి. ఈ రకమైనటువంటి దాంతో వచ్చినటువంటి దాంట్లో నాది నేను అనేది ఏర్పడింది. అది తీవ్ర రూపం ధరించింది అనుకో, అది ఇంకా సమాజానికి కూడా చెడిపోయేది తీవ్ర రూపం ధరిస్తే ఆ నేను నాది అనేది. కాబట్టి ఏం చేయమంటున్నాడు? అభిమానంతో పని లేకుండా సామాన్య స్థాయిలో ఇదంతా కూడా ఏం చేయాలి అంటే నేను నాదనే దానితో స్వార్థంగా ఏర్పడకుండా అభిమానంతో కూడుకొని కాకుండా ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టే స్థితిలోకి మళ్ళీ తాదాత్మ్యం చెందకుండా అభిమానంతో పని లేకుండా సామాన్య స్థాయిలో కేవలం ఇంద్రియ వ్యవహారంలో గుణ వ్యవహారంలో గుణములే గుణములతో ప్రవర్తిస్తున్నాయి. ఇంద్రియ వ్యవహారంలో ఇంద్రియాలతో పనిచేస్తున్నాయి. ఏ ఇంద్రియాలు అయితే అంతఃకరణగా ఉన్నటువంటి మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేది ప్రేరణ కలిగించి ఈ శరీరంతో పనిచేస్తుంది కాబట్టి అవి ఇంద్రియాలుగానే ఉన్నాయి. ఆ ఇంద్రియాలు ఈ ఇంద్రియాలతో పనిచేస్తున్నాయి. అంతఃకరణలో ఉన్న ఇంద్రియాలు బాహ్యేంద్రియాలతో శరీరేంద్రియాలతో పని చేపిస్తూ ఉన్నాయి. దాంతోనే అవి వ్యవహరిస్తున్నాయి. ఆ గుణాలే గుణములతో ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ గుణాలతో ప్రవర్తించి వ్యవహారం చేస్తున్నాయి. ఇంద్రియములే ఇంద్రియ విషయాలతో ప్రవర్తిస్తున్నాయి. ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అంతఃకరణ అనే ఇంద్రియాలు ఈ శరీరంలోకి ఎప్పుడైతే దానితో ఆయా శరీరంలో ఉన్నటువంటి అవయవాలతో ప్రవర్తించినప్పుడు ఆ అవయవాలు పొందినటువంటి సుఖాలకు సంబంధించినవి అనుభూతులకు సంబంధించినవన్నీ విషయాలు అవుతున్నాయి. ఆ విషయాలతో ప్రవర్తిస్తున్నాయి ఇవే. ఆ గుణాలతో కూడి దాని గుణాలు కూడా కూడుతున్నాయి ఆయా గుణాలతో. కాబట్టి నేను ప్రవర్తించడం లేదు అనేటువంటి లక్ష్యంలో నిలబడి చూసినట్టయితే అభిమానాన్ని నిరసించినట్లయితే నేననే తాదాత్మ స్థితి కిందికి దిగి రాకుండా నేననేది మాత్రం పైకుండి నేను ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడిగా సర్వసాక్షిగా ఉన్నటువంటి చైతన్య స్వరూపంలో ఉన్నా నేను ఇంకా ఆ స్థితిలో నుంచి దాటుకుంటే ఆ భావన కూడా లేనటువంటి అభావ స్థితికి చేరుకుంటేనేమో నేను సర్వవ్యాప్తమైనటువంటి బట్టబయలుగా ఉన్నటువంటి ఏ కదలిక లేనటువంటి స్థితిలో నేను స్థిరపడినట్టు. నేను కిందికి చూసి వ్యవహరించినప్పుడు మాత్రం ఏం చేసుకోవాలి? కిందికి చూసి వ్యవహరిస్తే వ్యవహారం జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఆ చేస్తున్నప్పుడు నేనేమీ చేయట్లేదు. నేననేటువంటి అసలు స్వరూపం పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి అఖండ ఎరుకుగా ఉన్నది. నాలో మళ్ళీ ఉన్నటువంటి అంతరంగ చైతన్యం అనేది అవయవాలతో తాదాత్మ్యం చెంది అవయవాలతో ప్రవర్తిస్తోంది. గుణాలతో కూడి గుణాలు 3 గుణాలతో ప్రవర్తిస్తోంది. కాబట్టి వీటన్నిటికి అతీతంగా ఉన్నటువంటి నేనుగా భావించేటువంటిది దీనితో తాదాత్మ్యం చెందకుండా నేను ప్రజ్ఞాస్వరూపుడుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి జీవుడుగా తాదాత్మ్యం చెందితే జీవాత్మ అనుకుంటున్నా, ఆ జ్ఞాతగా ఉంటే అంతరాత్మ అనుకుంటున్నా, వీటన్నిటికీ కారణ వస్తువైనటువంటి పరమాత్మగా అనుకుంటే పరమాత్మ స్థాయిలోకి పరమును గురించి చెందినప్పుడు అనుకుంటున్నా. కాబట్టి ఈ జరిగేటువంటి అవస్థాత్రయంలో దీంట్లోకి వచ్చినప్పుడు దీంట్లో నిలబడి చూడకుండా దీంట్లో ఇంద్రియాలతో ప్రవర్తించకుండా
ఈ లక్ష్యంతో నేను ఇంద్రియాలతో ప్రవర్తించట్లేదు. ఆ లోపలున్న అంతరేంద్రియాలే ఈ ఇంద్రియాలతో ప్రవర్తిస్తున్నాయి. వీటన్నిటినీ గుర్తెరుగుతున్న సాక్షిగా నేనున్నాను. నాకు నేనే తోచి ఉన్నాను. నాలోన జరిగే నటనలన్నీ చూస్తున్నాను. జంబోజి లింగమూర్తి రాసినది. నాకు నేనే తోచింది, నాలో జరిగేటువంటి నటనలన్నీ నేనే చూస్తూ ఉన్నా. ఆ నేననేది మాత్రం పైనుండి సాక్షిగా ఉన్నా, కిందికి వచ్చి దీంతో తాయత్వం చెందకుండా. కాబట్టి అవస్థాత్రయాన్ని ఇటువంటి లక్ష్యంలో నిలబడి చూసినట్టయితే గుణ వ్యవహారంలో గుణములే గుణములతో ప్రవర్తిస్తున్నాయి, ఇంద్రియాలే ఇంద్రియాలతో ప్రవర్తిస్తున్నాయి, నేను ప్రవర్తించడం లేదు అనేటువంటి లక్ష్యంలో నిలబడి చూసినట్టయితే, అభిమానాన్ని నిరసించినట్టయితే, అభిమానం స్థాయిలోకి దిగి రాకుండా అభిమానం లేకుండా నిరసించినట్లయితే, నేననేది ఒక్కటిగా ఉండి దేహంతో భావించే అభిమానంగా కాకుండా నేననేది సర్వవ్యాప్తి చైతన్యంగా పరమాత్మ స్వరూపంలో ఉంది అని అభిమానాన్ని గుర్తించకుండా ఉంటే, అభిమానాన్ని నిరసించినట్లయితే, అప్పుడు ఈ సాంఖ్య విచారణ మీకు ఉపయోగపడినట్టే ఇంకది. అందుకనే అవస్థాత్రయాన్ని చెప్పేటప్పుడు ఏం చెప్పారు? అవస్థాత్రయాన్ని చెప్పేటప్పుడు విషుడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అని మనం సాక్షిగా చెప్పినప్పటికీ, ఈ మూడవస్థల్ని పొందుతున్నటువంటి వారికి సాక్షిగా చెప్పినప్పటికీ, అక్కడ శాస్త్రవాక్యంలో జాగ్రత్తావస్థ యొక్క అభిమాని అంటున్నాడా లేదా? శాస్త్రవాక్యంలో జాగ్రత్తావస్థకు ఒక అభిమాని ఉన్నాడు. మరి ఆ అభిమాని ఆయా అవస్థల్లో అభిమాని అనేవాడు ఉన్నాడు కదా. ఉంటేనే అభిమాని అనేవాడు ఆయా అవస్థల్లో ఆ స్థితిని పొందుతున్నాడు, ఆ స్థితిలో ప్రవర్తిస్తున్నాడు. ఆయా ఆ అవస్థల యొక్క అభిమాని లేకపోతే ఆయా అవస్థలను పొందుతున్నవాడెవరు? కాబట్టి ఆయా జాగ్రత్తావస్థ యొక్క అభిమాని అంటున్నామా లేదా విషుడు అని చెప్పినప్పుడు? ఆయా అభిమాని విషుడు. తైజసావస్థకు అభిమాని ఎవరు? ఎందుకని అభిమాని అంటున్నారు మరి? ఇక్కడ అభిమానం అనేది లేదు, అభిమానం లేకుండా ఉన్నటువంటి మాట చెప్పి మళ్ళీ ఇక్కడ అభిమానిని అంటున్నారు. నిజానికి మాట్లాడితే అంటే జాగ్రత్తావస్థ యొక్క అనుభవం లేకపోతే విషుడు అనే సాక్షి నిర్ణయం లేదు. జాగ్రత్తావస్థ యొక్క అనుభవం అనేది ఉంది కాబట్టి ఆ అనుభవం అనేది నీకుంటేనే నేను మేలుకొని ఉన్నా, పనిచేస్తున్నా, జాగ్రత్తావస్థలో జరిగే వ్యవహారాలను గుర్తెరుగుతున్నా. ఈ అనుభవం ఉంది కాబట్టి ఈ అనుభవాన్ని గుర్తులో పెట్టుకొని మళ్ళీ సాక్షిగా అక్కడ విశ్వానికి సంబంధించినటువంటి అనుభవం ఇదంతా. విశ్వంలో ప్రవర్తించేటువంటి సాక్షి తెలుసుకుంటోంది నువ్వు ఈ జాగ్రత్తలో ఏం నిర్ణయం చేస్తున్నావో నీలో ఉండే సాక్షి. కాబట్టి అనుభవం లేకపోతే విష్ణుడు అనే సాక్షి నిర్ణయం లేదు. విష్ణుడు అంటే ఎవరు అంటే విశ్వంతో తాయాత్వం చెంది ప్రవర్తిస్తున్నటువంటి వాడు అనే నిర్ణయం రావడానికి సాక్షి అనుభవం అనేటువంటిది ఉంది కదా. ఆ సాక్షికి అనుభవం ఏంది అంటే నువ్వు జాగ్రత్తలో వ్యవహరించినటువంటి వ్యవహారము, దానికి అభిమానుగా ఎవడు పనిచేశాడంటే విష్ణుడు చేశాడు. కాబట్టి ఆ నిర్ణయం ఉందా లేదా? లేదు. కాబట్టి సాపేక్ష సాక్షి అన్నమాట. సాపేక్ష సాక్షి అంటే సాక్షిగా చూసినప్పుడేమో తాదాత్మ్యం చెందకుండా మూడవస్థల్లో జరిగేదాన్ని దానితో చెంది చూపిస్తున్నాడు. దాంట్లో పొందిన అనుభవం మనసులో గూడు కట్టుకొని మనసులోకి చేరుకుంది కాబట్టి చేరుకొని ఇదిగో ఈ నిర్ణయంగా నేను ప్రవర్తించినప్పుడు, లోకంలో ప్రవర్తించినప్పుడు, వ్యవహారమైనటువంటి జగత్తులో ప్రవర్తించినప్పుడు సాక్షిగా ఉన్నాను. ఈ సాపేక్ష సాక్షి మొట్టమొదట ఒక వ్యవహారానికి సాక్షిని పట్టుకునే ప్రయత్నం చేస్తే, మొట్టమొదట ఓ వ్యవహారానికి ఓ సాక్షిని పట్టుకుంటే ఆ సాక్షిత్వమైనటువంటి నిర్ణయాన్ని అందుకునే ప్రయత్నం చేస్తే ఆ సాక్షిత్వాన్ని నిరపేక్ష పద్ధతిగా నిలుపుకోవడానికి కావలసినటువంటి తారక మనస్కాలన్నీ దానికి ఉపయోగపడతాయి. ఆ వ్యవహార నిర్ణయాన్ని, ఆ సాపేక్షిత్వాన్ని నిరపేక్ష పద్ధతిగా, అంటే సాపేక్షిత్వం అంటే దానితో తాదాత్మ్యం చెంది చేసినటువంటి సాపేక్ష, అపేక్షతో కూడి. నిరపేక్ష అంటే దానితో తిరస్కరించి దానితో తాదాత్మ్యం చెందకుండా నిరపేక్ష పద్ధతిలో నిలుపుకోవడానికి కావలసినటువంటి తారక మనస్కాలేమో నిరపేక్ష పద్ధతిలో దాన్ని విచారించిన వాళ్ళు నేను మనసు లేనటువంటి స్థితిలో, దానితో తాదాత్మ్యం చెందని స్థితిలో నిన్ను నాలోకి నేను వ్యవహరించి తారకం తెలుసుకుంటే నా స్వరూపం అంతా ఎక్కడి నుంచి సంకల్పిస్తుంది అనేది తెలుసుకున్నా
ఆ తర్వాత సంకల్పిస్తున్న దానికి మనసు అనేది ఏ వంక పోతే అది జరుగుతుంది అని దానికి అమనస్కంగా ఉన్నా. ఈ రెండు స్థితిలో ఉన్నాయి. కాబట్టి దీన్ని అంతటినీ తెలవాలంటే ఇంకా దీనికి కూడా ఇంకోటి ఉంది. అది దీంట్లో కొడదాం అనుకున్నాం కానీ ఈ బుక్లోకి తీసుకురాలేదు. అది కూడా 5-6 పేజీల వ్యాసం అది. అదేంటంటే వ్యవహార సాక్ష్య నిర్ణయం. వ్యవహార సాక్ష్య నిర్ణయం అనే వ్యాసం ఉంది వీళ్ళదే. అది వ్యవహార సాక్షిని నిర్ణయించడం ఎలా, వ్యవహారం జరపని సాక్షి. అది కూడా మళ్ళీ ఒకసారి దీంట్లో పెడతానులేండి గ్రూప్లోకి డౌన్లోడ్ చేస్తే. కాబట్టి ఈ సాపేక్షత్వాన్ని నిరపేక్ష పద్ధతిగా నిలుపుకోవడానికి కావాల్సినటువంటిది ఏంటంటే ఆ తారక మనస్కాలన్నీ దానికే ఉపయోగపడుతున్నాయి. మంగళం చెప్పండి, ఇంకా మిగిలింది రేపు. జై గురు. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార శరీరా సార విహీన సంసార విదూర అవికార నిర్విషయ ప్రాచార నిరాధార మంగళము మంగళము సద్గురు రాయా మంగళము మంగళము. పోటి గిట్టకాయున్నాయటి ద్వయరహితమైన పూటి గిట్టకాయున్నాయటి ద్వయరహితమైనటి ద్వాదశి వస్తు గోటోదయబోటి అట్టే శిరమున చెయ్యి బెట్టి జన్మము కాడ మూట ఎరుకను వీడగొట్టిన ప్రభు రాయా మంగళము మంగళము సద్గురు దేవా మంగళము మంగళము. కాలకాలము నొక్క లీల నిలచియుంటే చాలా కలయరు కాల కవలయ్యే వేళ మూలములేని గుర్తెరుగు శరీరమే కాలము లేకున్నా కీలు దిల్పిన తండ్రి మంగళము మంగళము సద్గురు రాయా మంగళము మంగళము. ఎన్నాడేమియుగాకున్న బయలందెరుకాయున్నదన్న మాట సున్నా పరిపూర్ణ ఉన్నది స్వప్నమందెన్నో దోచిన రీతి అనడి జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము సద్గురు దేవా మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును జూపి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులే కేల్చురి కోటేశ్వర ప్రభు మంగళము మంగళము సద్గురు రాయా మంగళము మంగళము. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురుదేవ్ నాన్న.